రాష్ట్రంలోని పురపాలక పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తెలుగు భాషకు ప్రాధాన్యం కల్పిస్తూనే ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేసే దస్త్రం ఈసారి మంత్రివర్గం ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. పోటీ పరీక్షల్లోనూ రాణించడానికి ఈ నెల 29 నుంచి ఫౌండేషన్ కోర్సుల్లోనూ శిక్షణ ఇవ్వనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో పురపాలక పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 3 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరనుంది. రాష్ట్రం మొత్తం 2115 పురపాలక పాఠశాలల్లో 1644 ప్రాథమిక, 159 ప్రాథమికోన్నత, 312 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో ముందుగా 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు మాత్రమే ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తారు. 9, 10వ తరగతి విద్యార్థులకు ప్రస్తుతం మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆంగ్ల మాధ్యమం ప్రవేశంతో తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా తీసేస్తున్నారనే ఆందోళన వ్యక్తమవుతున్నందున తెలుగు మాధ్యమానికి ఏమాత్రం ప్రాధాన్యం తగ్గకుండా ఆంగ్ల మాధ్యమాన్ని నిర్వహించే యోచనలో సర్కారు ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లలు ఏ మాధ్యమంలో చదవాలని కోరుకుంటారో అందులోనే బోధన ఇచ్చేందుకు వీలుగా 2 మాధ్యమాలను సమాంతరంగా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై వచ్చే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ప్రభుత్వ సంకేతాలతో అన్ని పురపాలక పాఠశాలల్లోనూ పంపిణీ కోసం ఆంగ్ల మాధ్యమ పుస్తకాలను కూడా సిద్దం చేస్తున్నారు. ఈ నెల 29వ తేదీ నుంచి ఫౌండేషన్ కోర్సులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు ముమ్మరం చేశారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షల్లో రాణించేందుకు వీలుగా ఇందులో శిక్షణ ఇవ్వనున్నారు. వీటి కోసం కూడా ప్రత్యేకంగా పుస్తకాలను తయారు చేయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు మాధ్యమంలో చదువుతున్న విద్యార్థులు వెంటనే ఆంగ్ల మాధ్యమంలో చదువును అర్థం చేసుకోవడం కష్టమనే ఉద్దేశంతో దశల వారీగా బోధన చేపట్టనున్నట్లు అధికార వర్గాల సమాచారం. ప్రస్తుతం 9, 10 తరగతుల్లో చదువుతున్న తెలుగు మాధ్యమ విద్యార్థులకు పరీక్షల్లో ఇబ్బందులు ఏర్పడకుండా ఆంగ్ల మాధ్యమం నుంచి మినహాయింపు ఇచ్చే ప్రతిపాదనను తీవ్రంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే విశాఖపట్నం, గుంటూరులోని పురపాలక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో తరగతులు ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో 5 ఏళ్ల కిందటే ఆంగ్ల బోధనకు తెరలేచినా సరైన విధి విధానాలు లేనందున ఆచరణ సాధ్యం కాలేదు. ఇప్పుడు సమగ్ర విధానాలతో అన్ని అపోహలను తొలగించే విధంగా ఈ విధానం అమలు చేయాలని సర్కారు యోచిస్తోంది.